2 కోట్లతో గోశాల అభివృద్ధికి భూమి పూజ. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ దాతల సహాయంతో ముందుకు వెళ్తున్న గోశాల ఎస్పీసీఏకు ఇక నుంచి ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు సుమారు 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు గోశాలను నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు ఈరోజు భూమి పూజ కూడా నిర్వహించామని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ దగ్గర గల ఎస్పీసీఏ గోశాలను బుధవారం రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మజ, కూడా చైర్మన్ తుమ్మల బాబు, సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి, కమిషనర్ భావనలు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గోవుల సంరక్షణ కేంద్రంగా గోశాల గత కొన్ని సంవత్సరాలుగా దాతల సాయంతో నడుస్తుందని, ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సుమారు 2 కోట్ల రూపాయలతో గోశాలకు రోడ్లు, డ్రైన్స్ మరియు పారిశుద్ధ్య కార్మికులతో ఎప్పటికప్పుడు పరిశుభ్రతతో ఉండడం ద్వారా వచ్చిన దాతలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడం వంటివి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 2 నెలల్లోనే అన్ని ఏర్పాట్లు చేసి ప్రారంభోత్సవం కూడా చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా టీడీపీ నాయకులు వివై దాసు మాట్లాడుతూ, గోశాల పరిధిలో ఉన్న షాపుల ద్వారా వచ్చే అద్దె సుమారు 2 కోట్ల బకాయిలు ఉండిపోయిందని, వెంటనే వసూలు చేసి అందిస్తే గోశాల మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యేకు తెలిపారు. ఇది మనం గౌశాల పని 2.7 క్రోర్స్ వరకు ఎస్టిమేట్స్ పెట్టడం జరిగింది. సీసీ డ్రైన్స్ కానీ, సీసీ ఫ్లోర్ కానీ, షెడ్స్ రెనోవేట్ చేయడం కానీ, 2 షెడ్స్ కొత్తగా కూడా పెట్టడం కానీ, అన్ని పని మనం కూడా నుంచి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కలెక్టర్ గారు అది నుంచి అప్రూవల్ చేయడం జరిగింది. సో ఆ పని కొద్దిగా లీగల్ హర్డల్స్ వచ్చినాయి, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టేట్ దట్ వీ వన్ దట్ లీగల్ హర్డల్. అప్పుడు ఇది ఏం లేదు. సో మనం ఇప్పుడు వార్ మోడ్లో ఈ పని మొదలు పెడదాము. ఒక 2 monthsలో జూన్ ఎండ్ వరకు ఒక టార్గెట్ పెట్టేసి అన్ని పని కంప్లీట్ చేసేస్తాము. ఇక్కడ చాలా స్టెబిలిటీగా వస్తుంది. తర్వాత ఫాడర్ కానీ అన్ని, నేను శానిటేషన్ స్టాఫ్ కూడా ఇక్కడ పెంచుతాను. ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్గా పర్మనెంట్ సిస్టమ్ కానీ చూసి అదే ఇక్కడ మొదలు పెడతాము. సో ఐ రియలీ హోప్ దట్ దిస్ గౌశాల విల్ కమ్ ఇన్ ఎ వెరీ గుడ్ అండ్ హెల్తీ షేప్. ఈరోజు మన కాకినాడ నగర నడిబొడ్డులో ఉన్నటువంటి గోశాల చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో మరి అనేక మంది ఈరోజు మన ఇండియాలో గోమాతను పూజించేటువంటి పరిస్థితులు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు, అలాగే కలెక్టర్ గారు కానీ, మాకు కూడా వైస్ చైర్మన్ భావన గారు, ఎమ్మెల్సీ పబ్లిసిటీ గారు, వీళ్ళందరూ కూడా దీన్ని ఏదో ఒక మంచి కార్యక్రమంగా గోవులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, వర్షాకాలం అయితే మరి ఇబ్బంది పరిస్థితులు ఉన్నటువంటి దృష్టిలో పెట్టుకుని పర్మనెంట్గా ఒక మంచి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు అడిగిన వెంటనే కౌడా నుంచి చైర్మన్గా నేను కానీ, వైస్ చైర్మన్ భావన గారు కానీ వెంటనే బోర్డు మీటింగ్లో డిస్కస్ చేసి 2 కోట్ల 65 లక్షల రూపాయల నిధులు కేటాయించి 3 పనులుగా 3 విభాగాలుగా ఇక్కడ ఏదైతే ఉపయోగపడుతుందో ప్రజలందరూ ఏమడుగుతూ ఉన్నారో ఈ సేవలను ఎవరైతే మెయింటైన్ చేస్తూ ఉన్నారో వారందరూ అభిప్రాయాలు తీసుకుని ఇక్కడ పర్మనెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది. నానాజీ గారి ఆధ్వర్యంలో త్వరలోనే దీన్ని మళ్ళీ ఇనాగ్రేట్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. చాలా కాలంగా దాతల మీద ఆధారపడి ఇక్కడ రాజుగారు ఇతర పెద్దలందరూ చాలామంది దాతల మీద ఆధారపడి ఈ గోశాల ముందుకు వెళ్తూ ఉంది. ఈరోజు కూడా కలెక్ట్ చేసుకుని కూడా వైస్ చైర్మన్ గారు చైర్మన్ గారు చేసి కలెక్ట్ చేసుకుని కలెక్టర్ గారు కూడా ముఖ్యంగా భాగస్వామ్యంగా వీరందరూ దీన్ని డెవలప్ చేయడానికి సుమారు 2 కోట్ల పైన అమౌంట్ దీని మీద వెచ్చడానికి టెండర్ కూడా పెట్టడం జరిగింది. పండితులు చెప్తారు గోసేవే దైవసేవ, గోరక్షరకి అని కూడా చెప్తా ఉంటారు. అనేక సందర్భాల్లో నాకు కూడా ఇక్కడ సేవ చేసుకునే భాగ్యం లభించింది. అది నిరంతరం నాకు కూడా లభించాలని, అలాగే ముందు ఎవరైనా సేవలు చేయబోస్తూ ఉంటే ఒక సిస్టమేటిక్గా ఒక టైం టేబుల్ ప్రకారం చేసుకుంటూ ఉంటే ప్రతిరోజు ఇబ్బంది లేకుండా ఆ రోజు పరిగెత్తే పరిస్థితి రాకుండా ఒక టైం టేబుల్ సిస్టంలో తీసుకుని వెళ్ళాలని, అలాగే దీనికి
సౌకర్యం గోవులు సౌకర్యంలో ఉంటే వర్షాకాలం ఎండాకాలంలో ఏ కాలంలో కూడా ఇబ్బంది రాకూడదని మంచి మనసుతో చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ కలెక్టర్ గారు కానీ అందరూ చేశారు. పోతే 300 మీటర్ల రహదారులు కూడా పెట్టారు. ఎందుకంటే ఈ రోజు ఇక్కడి నుంచి మళ్ళీ లోపలికి పోసుకోవడానికి మెన్ పవర్ ఈ రోజుల్లో చాలా కష్టమైపోతూ ఉంది. మెన్ పవర్కి చాలా ఎక్కువ డబ్బు అవుతా ఉంది. దానివల్ల రోడ్లు కూడా నిర్మించి దగ్గరికల్లా మన విజిటర్ వచ్చినా కానీ ఒకవేళ ఏదైనా మెటీరియల్ వచ్చినా కూడా దగ్గరికి వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది. మెయిన్ శుభ్రత, ఇక్కడ కావాల్సింది శుభ్రత. దానికి తగిన స్టాఫ్ని ఆమె ఇస్తానని చెప్పారు కమిషనర్ గారు. చాలా కృతజ్ఞత దానికి. అలాగే ప్రధానంగా నేను ఇందులో డ్రైన్స్ ఇంక్లూడ్ అయ్యలేదో నాకు ఐడియా లేదు. డ్రైన్ ఇంక్లూడ్ అయితే మటుకు డ్రైన్స్ చాలా మంచిది. డ్రైన్ లేకపోతే డ్రైన్ ఇంక్లూడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి ప్రతిదానికి కూడా స్టాఫ్ ఇస్తానందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాను. గోసేవ చేసుకోవడం అన్నది అందరికీ పుణ్యం. దీన్ని కొంచెం వైడ్ పబ్లిసిటీ చేసి, ఎందుకంటే అనేక మంది దాతలు ఉన్నారు నిజంగా కూడా ఎలా చేయాలో ఏంటో తెలియదు. అది ఎలా చేయాలి ఏంటి అన్నది మనం కూడా మీ ద్వారా మీడియా ద్వారా మిత్రుల ద్వారా తీసుకుని వెళ్ళాలని చెప్పి వేళ ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవ చైర్మన్ బాబు గారికి, ఎమ్మెల్సీ గారికి